హల్లెలూయా. 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 బాగా వినిపిస్తుంది బాగానే. వినపడుతుంది. స్టక్ అయిపోయాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యమైన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, మీకే స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలనైనా జూమ్లో ఇప్పటి వరకు ఆయా పాటలతో, వాక్య పఠనముతో, వాక్య ధ్యానముతో నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఆయా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. సమస్తము మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుకోండి. ఆటంకాలన్నింటినీ తొలగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. 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 యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా యోహాను యందు మీకు సువార్త. సమాధానం నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. దేవునికి ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో ఒక హల్లెలూయా. చక్కని మాట కనిపిస్తా ఉందండి. లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకోండి. నేను నేను లోకమును లోకమును జయించి ఉన్నానెను. జయించి ఉన్నాను. జయించున్నానెను. ఆమేన్. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. ఏమంటున్నాడు ఆయన? నేను లోకమును జయించాను, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, నాకు ధైర్యం కలగదు అన్నాడా? లేదండి. లేదు. లోకములో మీకు శ్రమ బాగానే ఉంది, ధైర్యం తెచ్చుకుంటాం. నేను లోకమును జయించాను అని ఆయన చెబితే, నేను తింటే మీ కడుపు నిండుద్దా? నిండదండి. జయించింది ఆయన, మరి మనం జయించాలి అని అందులో రాయలేదుగా వాక్యంలో. లేదు. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అని చెబుతూ ధైర్యం తెచ్చుకొని ఉండండి, మీకెందుకు, నేను లోకాన్ని జయించాను అంటే అర్థం ఏంటంటే ఆయన లోకాన్ని జయిస్తే ఆయనని నమ్ముకున్నటువంటి మనం కూడా జయిస్తాము అనే అర్థం వచ్చేట్లుగా రాస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథకర్త రాపించినటువంటి మాట, నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా జయించే పరిస్థితిలో ఉండాలి అనే పరిస్థితి కనిపిస్తా ఉంది. లోకాన్ని జయించటము అంటే లోకములో ఏముందో చూసుకోవాలి, లోకములో ఎవరున్నారో చూడాలి, ఆ లోకములో ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా జయించగలిగినటువంటి పరిస్థితి మనకు కలగాలి. అంటే ఏం చేయాలి అంటే లోకములో దాన్ని జయించినటువంటి ప్రభువుని మనము ఆయన మార్గంలో నడిచి తీరాలి. లోకాన్ని జయించాలి అంటే ఈ లోకంలో ఎవరున్నారు? మనకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? లోకం ఎవరి చేతిలో ఉందట? అపవాది చేతిలో ఉందండి. అపవాది చేతిలో ఉంది. కాబట్టి లోకంలో ఉన్న వాడిని జయిస్తే తప్ప మనకు జయం కలగదు, ఎదిరిస్తే తప్ప. లోకములో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించే శక్తి ఎలా వస్తుంది? మనంగా తెచ్చుకోగలమా? అంత శక్తి లేదు. మనకు ఉంటుందా? అపవాదిని ఎదిరించే శక్తి కలిగినటువంటి ప్రభువును ఎన్నుకొని మనం ఆ మార్గంలో నడిస్తే అప్పుడు మనకు అలాంటి శక్తిని దేవుడిస్తాను అని ప్రమాణం చేసిన దేవుడు. మనకు అందరికీ తెలిసిందే, సముద్రాన్ని మనం చూస్తుంటాం. ఆ సముద్రం ఉన్నంత కాలం అలలు వస్తూనే ఉంటాయి.
మనం లోకంలో బ్రతుకుతున్నంత కాలం కూడా ఈ అలలాంటి శ్రమలు మనకు వస్తూనే ఉంటాయి. అది లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అలాగే సాతాను అనబడినటువంటి అపవాది ఇక్కడ లోకంలో ఉన్నాడు. ఉంటే మనకు శ్రమలు శోధనలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరికి వస్తాయి? యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారికి మాత్రమే వస్తాయి. ఎందుకని? యేసు ప్రభు వారు ఏం చేశారయ్యా అంటే అపవాది యొక్క తల చితక కొట్టాడు. ఒకసారి దెబ్బతిన్నవాడు సమయం కోసం ఎదురు చూస్తా ఉంటాడు. సమయం రాగానే ఏం జరుగుద్ది? ఒక దెబ్బ మళ్ళీ కొడతా. మొదట్లో ఎప్పుడైతే ఎదురు తిరిగినప్పుడు కలిగినటువంటి ఆ దెబ్బ, చిన్న దెబ్బ, ఇప్పుడు పెద్ద దెబ్బ కొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకని? ఎదుటి వాని శక్తి తెలుసు కాబట్టి. మనం పోరాడినప్పుడు వానికి ఏం తెలుసుద్ది అంటే మన శక్తి తెలుసుద్ది. కాబట్టి వాడు రెండోసారి తిరగబట్టడానికి వచ్చేటప్పుడు ఇంతకంటే శక్తివంతుడై వచ్చి ఇంకా దెబ్బ కొడతాడు. కాబట్టి ఆ దెబ్బని కూడా కాచుకునేటువంటి శక్తి మనము దేవుని దగ్గర నుంచి పొంది తీరాలి అనేది మనం గ్రహించాలి. అలాంటి శక్తి పొందాలి అంటే దేవుని దగ్గర నుండే పొందాలి, లేకపోతే మనం పొందలేము. లూకాసు వార్తలో ఒక చక్కని మాట రాస్తున్నారు. 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా. అపవాది హల్లెలూయా. చదవమ్మా. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చాలమ్మా. అపవాది ఏం చేశాడు? కొంతకాలం ప్రతి శోధనను ముగించి ప్రతి శోధన కొంతకాలము ముగించాడు. ప్రతి శోధనను ముగించాడట. ఎప్పటికీ? ఆ క్షణానికే. యేసు కొంతకాలం. ప్రభు వారు శ్రమ పడ్డాడు, శోధించబడ్డాడు. ఎవరి చేత? సాతాను చేత. అపవాది చేత అపవాది చేత. శోధించబడటానికి ఆయన అరణ్యంలోనికి వెళ్ళినట్లుగా కనిపిస్తా ఉంది. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకుపోయాడు. ఎందుకని? శోధన జరగాలి అక్కడ. శోధించబడాలి అంటే ఎవరి చేత? అపవాది చేత శోధించబడి అపవాదిని జయించే సమయంలో అపవాది వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ మాట రాస్తా ఉన్నారు. ఎలాంటి శోధనలు కలిగినాయో తెలుసు కదా. 3 శోధనలు అపవాది కలగజేశాడు. ఆ 3 శోధనల్లో కూడా యేసు ప్రభువారు వాక్యమును అపవాదికి తెలియజేశాడు. అపవాదికి తెలియదా వాక్యం అంటే ఏందో? వాక్యం తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో అందరూ రాసినటువంటి మాటలు తెలుసు. అందులో విశ్వాసులైనటువంటి వాళ్ళు, ప్రవక్తలైనటువంటి వాళ్ళు రాసిన మాటలు తెలుసు. అన్ని విషయాలు ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకి తెలుసో ఆ విధంగానే అపవాదికి అన్నీ తెలుసు. అందువలన దాన్ని అపవాదికి గుర్తు చేయటానికి యేసు ప్రభువారు సిద్ధపడ్డారు. గుర్తు చేసి ఆయన్ని గద్దించాడు. అపవాదిని గద్దించినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు రాయబడ్డ మాట, అపవాది ఏం చేసిందట? కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అంటే ఏంటి అర్థం? మళ్ళీ వస్తాడనేగా. కొంతకాలం విడిచిపెట్టాను అంటే మళ్ళీ అతను కోసం చూస్తున్నాడు అని అర్థం. అతని కోసం చూశాడు కదా. చూసి మరలా ఎలాంటి దెబ్బ కొట్టాడు? మరణకరమైనటువంటి దెబ్బ కొట్టాడు. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక అని రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. మరణము అనేది ఆయన బంధించలేదు. ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా ఇదే విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి? మరణము అనేది ఆధ్యాత్మిక మరణము, అది నిన్ను బంధించలేదు. ఎప్పుడైతే శోధన అనబడినటువంటి దాన్ని నీవు సహించలేక లొంగిపోతావో, శోధనకి లొంగిపోతే అపవాది విజయము సాధించినట్లే. కాబట్టి అతనికి నీవు లొంగిపోయినట్లు.
లొంగిపోతే నీకు ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ మరణము అనేది నిన్ను ఆధ్యాత్మికమైనటువంటి మరణములోనికి తీసుకుపోద్ది అనేది మనం తెలుసుకొని తీరాలి. కాబట్టి శ్రమ కలగగానే విలవిల్లాడిపోతాం మనం. శారీరకంగా ఉన్న ఏ మానవుడైనా సరే శ్రమ కలిగింది అంటే, బాధ కలిగింది అంటే, అంటే శరీరానికి హృదయానికి బాధ కలిగితే విలవిల్లాడిపోయే పరిస్థితులు మానవులకు కలిగిస్తూ ఉంటాడు ఈ అపవాది. ఆ బాధలోనే అతను లొంగిపోయే స్థితి కనిపిస్తూ ఉంటది అనేది తెలుసుకోవాలి. ఇది ఏంటి అంటే విశ్వాసులకేనా శ్రమ? సేవకులకు కాదా? సేవకులకు కూడా వస్తుంది ఈ శోధన. అయితే మనము ప్రభువు లోకమును జయించాడు కాబట్టి మనం కూడా జయించాలి అని అనుకుంటే ఆయన మార్గంలో నడిచి తీరాలి అనేది మనం తెలుసుకోవాలి. మీకు శ్రమ వస్తుంది, ఆయన ప్రమాణం చేయట్లా నీకు శ్రమ రాదు నన్ను నమ్ముకుంటే అని. శ్రమ వస్తుంది అనే చెబుతున్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, అంటుంటారు కూడా, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే శ్రమ రాదు అని. వస్తుంది, కానీ ఏం జరుగుద్ది అంటే ఆ శ్రమలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చేటువంటి మార్గాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎంత గొప్పదైనటువంటి మాట అది. శ్రమ కలుగుద్ది. ఎంతో మందికి శ్రమలు సమస్యలు వచ్చినాయి భూమి మీద ఉన్నప్పుడు. అందులో మనం చూడాల్సినటువంటి ఒక ఆయన వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. నెబుకద్నెజరు అనబడినటువంటి ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజును ఎదిరించినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు 3 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అందులో 3లో పేర్లేంటి? షడ్రకు, షడ్రకును, మేషకును, మేషకు, అబేద్నెగోయు. అబేద్నెగో అనబడినటువంటి 3 పేర్లు కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. ఆయనకే ప్రార్థనలు చేస్తా ఉన్నారు. వేరే వాళ్ళని హృదయంలోనికి రాకుండా చూసుకుంటారు. కీర్తనకారుడు అంటున్నాడు, తన నోటి నుండి కానీ మనసు లోపల కానీ అన్య దేవతలను నేను అనుకోను, ఉచ్చరించను. నా నోటి నుండి వచ్చే మాటలో అన్య దేవతల యొక్క మాట ఏమన్నా వస్తుందేమో అని నేను కాచుకొని కూర్చుంటాను. కాబట్టి ఓ ప్రభువా, నా నోటికి ఏం చేయాలట? స్టిక్కర్ అయ్యి తాళం వేసేయి, కాపలా ఉంచు. ఎవరు అడుగుతున్నారండి నా నోటికి కాపలా ఉంచని? శ్రమ కలగంగానే ఏమంటున్నాము? అయ్యో ఈ శ్రమలు నాకే కలిగినాయా, పక్కన వదిలేసి అని అనుకోవటం లేదా? ఇందులో ఈ 3 వ్యక్తులు ఎంత గొప్పగా ఉన్నారో తెలుసా? వీరి కోసము మామూలుగా వేసే అగ్ని కంటే 7 రెట్లు అధికం చేసి అందులో పడేశారు. అంటే ఆయన కోపం ఏ విధంగా మండిపోయి ఉంటుందా రాజుకి? మామూలుగా చేసేటువంటి ఇబ్బంది కంటే 7 రెట్లు ఆ ఇబ్బందుల్ని ఎక్కువ చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా కోపం రెచ్చిపోయింది అని అర్థం. కోపం రెచ్చిపోవటానికి ఏ మనుషునికైనా కారణం ఏంటో తెలుసండి? పక్కన ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చగొట్టటము. మామూలుగా వచ్చే కోపము మనిషికి అంత కోపం రాదు. మామూలుగా కోపం వస్తుంది, ఆ కోపంలో నుండి బయటపడతాడు. కానీ ఇందులో ఎవరైతే పక్కన చేరి ఆయన్ని రెచ్చగొడతారో ఆ రెచ్చగొట్టే పరిస్థితుల్లో కోపము క్రోధముగా మారిపోయి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. ఇందులో ఈ 3 కూడా ఎందుకు జరిగింది? వీళ్ళు ఏం చేశారు? ఓ రాజా, నా దేవుడు సమస్తమైనటువంటి వాటి మీద గొప్పవాడు కాబట్టి ఆయన మాకు దేవుడు, వేరే దేవుడిని మేము కొలము అనగానే పక్కన వాళ్ళు ఆ రాజుని ఏం చేశారు? రాజుని రెట్టించినటువంటి కోపం వచ్చేట్లుగా రెచ్చగొట్టారు.
అందువలన ఇంకా ఎక్కువగా పెంచండి అగ్ని అని చెప్పినట్లుగా కనిపిస్తా ఉంది. వీళ్ళని తీసుకుపోయి అందులో వేస్తే వీళ్ళని వేసిన వాళ్ళకి దెబ్బ తగిలిందే కానీ వేయబడినటువంటి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు చూసుకున్నాడు. అంటే ఏంది? శ్రమలో, ఇబ్బందుల్లో దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధమైనటువంటి వాడు రాస్తున్నాడు అందులో. కీర్తనకారుడు అంటున్నాడు 91వ అధ్యాయం మొత్తం కూడా మనం చదువుకుంటే ఎంత ప్రాముఖ్యంగా రాస్తున్నాడు అందులో. నీకు ఎలాంటి ఇబ్బంది కలగదయ్యా. పగలు ఎండ దెబ్బ అయినా, రాయి తగలకుండా తమ రాత్రి చేతిని వెన్నెల దెబ్బ అయినా సరే నీకు తగలకుండా చేస్తాను. అంటే తగలకుండా చేస్తాడు, బాగానే ఉంది. తగిలినా కూడా స్వస్థపరిచే దేవుడైన అంటున్నాడు అందులో. నిర్గమకాండం 15:26లో మనం గమనించినట్లయితే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట రాస్తున్నాడు. ఎవరు నీ అందులో దేవుడే రాస్తున్నటువంటి మాట చదవండి 15:26లో. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆ, దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇందులో ఆమేన్. కండిషన్స్ ఆమేన్. పెడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఆయన నీవు నా వాక్కులు ఆజ్ఞలను పాటించాలి. పాటించకపోతే, ఆయన మార్గంలో నడవకపోతే ఇవన్నీ జరుగుతాయా? స్వస్థపరుస్తాను అంటున్నాడా? పరచడం ఐగుప్తు దేశంలో నీకు కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ నీకు రాకుండా చేస్తాను. ఒకవేళ వచ్చినా కూడా స్వస్థపరిచే దేవుణ్ణి నేనే, నిన్ను కాపాడతాను అంటున్నాడు. అదే విధంగా ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ షడ్రకు, మెషకు, అబద్నగో వాళ్ళని అందులో వేసిందాకా శ్రమే, వేసిన తర్వాత శ్రమ పడాలి. ఆ శ్రమను వాళ్ళు ఎదుర్కోవటానికైనా సరే సిద్ధపడ్డారు. కాబట్టి ఈ శ్రమ నుండి కాపాడబడాలి అంటే వాళ్ళు ఆయనని హత్తుకొని ఉండాల్సిందే. మధ్యలో వదిలేశారు అనుకోండి, దేవుణ్ణి వదిలేశారు. వదిలేస్తే ఏం జరిగేది? రాజుగారు ఏం చేసేవాడు? వీళ్ళని మంటల్లో పడేయకుండా ఆపేవాడు. అంటే రక్షించబడ్డట్టే కదా లోకంలో. కానీ వీళ్ళు ఏం చేసి ఉండాలి? రాజుగారు చెప్పిన మాట వినే పరిస్థితి కలిగి ఉండాలి. అంటే నిజ దేవుణ్ణి వీళ్ళు విడిచిపెట్టి ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టడానికి వాళ్ళకి కుదరలేదు. అసలు వాళ్ళు మనస్కరించలే దేవుణ్ణి విడిచిపెట్టడానికి. శ్రమలు ఏమొచ్చినా సరే మేము భరిస్తాము అనేది ఇందులో కనిపిస్తా ఉంది. భరించేటప్పుడు ఏంటయ్యా షరతు అంటే, నీవు శ్రమలు భరించేటప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇందులో హల్లెలూయా. నీవు శ్రమలను భరించటానికైనా సరే సిద్ధపడ్డప్పుడు దేవుడు సిద్ధంగా ఉంటాడు నిన్ను కాపాడటానికి. ఆ శ్రమ రాకుండా ఒకవేళ వచ్చినా కూడా కాపాడటానికి ఆయన ముందుంటాడు అనేదే ఈ ఉదంతం మనకు తెలుస్తా ఉంది. ముగ్గురు వేశారు. తర్వాత రాజుగారు చూస్తే ఎంతమంది కనిపిస్తున్నారు? నలుగురు కనపడుతున్నారు. నలుగురు కనిపిస్తున్నారు. మరి నాలుగు ఆయన్ని వేయలేదు కదా మనము. ఎవరాయన అనేది మిగిలిన వాళ్ళకి అందరికీ ఆలోచన కలిగి తీరుతుంది. రాజుగారికి కూడా ఆలోచన వచ్చింది. ముగ్గురిని వేస్తే నలుగురు వస్తున్నారు, అక్కడ ఏం జరుగుతూ ఉంది? నాలుగో వ్యక్తిని చూస్తే ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. వాళ్ళతో పాటుగా నడుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వేడి అనేది పక్కకెళ్ళిపోయి వెన్నెలలో ఎలా చల్లగా ఉంటుందో ఆ విధంగా అక్కడ జరిగింది. ఎందుకని అంటే ఆయన అగ్ని కలిగినటువంటి దేవుడైన మనకు తెలుసు. ఆయన పొదలో నిలబడి మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్ని ఆకాశము నుండి ఏ విధంగా అగ్ని వచ్చిందో అలాంటి అగ్నిని చూసిన మోషే. అలాగే చాలాసార్లు కూడా అగ్నిలాగా ఉన్నటువంటి దేవుడు అని రాశారు. ఆయన కను దృష్టిని మనం చూడలేము,
ఆయన వెలుగుని మనం చూడలేము. ఆయన సృష్టించిన సూర్యుడినే చూడలేని మనం ఆయన్ని చూడగలమా? ఆయన వెలుగును చూడగలమా? ఆ వెలుగు ఎంత ప్రకాశమానం అంటే మానవుని యొక్క కనుదృష్టి అసలు భరించలేదు అసలు. అలాంటి వెలుగు అక్కడ కనిపిస్తా ఉంది. ఆ వెలుగుకి మానవులు పడవేసినటువంటి ఆ అగ్నిలో చల్లదనం వచ్చేసిందట. అందుకని వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉన్నారు. ఇదేంట్రా వీళ్ళు హాయిగా తిరుగుతున్నారు, శరీరం కందినట్టుగా కూడా లేదే. కాబట్టి వీళ్ళ ముగ్గురిని తర్వాత ఏం చేశారు, బయటికి తీసుకొచ్చి టెస్ట్ చేస్తుంటారు. టెస్ట్ చేసి, ఏమయ్యా అంటే, నీవు రాజా, నువ్వు ఏం చేసినా మాకేమీ పర్వాలేదు, మా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మమ్మల్ని కాపాడతాడు అని ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఏందట, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా మేము మాత్రము మీ ఆ దేవతను దేవుని నీవు స్తుతించమనము చేయమన్న పని మేము చేయం. చెయ్యం, అది నమస్కరింపమని నిర్ణయం. తెలుసుకున్నాం. అలాంటి నిర్ణయము మనకు ఉందా? ఉంటుందా? శ్రమ రాగానే లొంగిపోయే మనస్తత్వము సగటు మానవునికి కలుగుద్ది. సగటు మానవునికి శ్రమ వస్తుంది అని ఊహించాడు అంటేనే చాలు, శ్రమ రానక్కర్లా. శ్రమ వచ్చుద్దేమో అనే ఆలోచన కలిగితే వెంటనే ఆ మార్గాన్ని తప్పిపోతాం. చూసారా? దానికి ఉదాహరణ ఒకే ఒక ఆయన ఉన్నాడు శిష్యుల్లో. ఎవరైనా యేసు ప్రభువాన్ని మోసుకొని పోతున్నారు, మొయ్యి సిలువ అన్నారు, అలా కొడుతున్నారు కొరడాలతో, చలిమంట దగ్గర కూర్చున్నాడు, చూస్తున్నాడు. నేను పేతురు కూడా ఆయన శిష్యుణ్ణి అని ఒకవేళ అంటే అలాంటి శ్రమ నాకు కూడా వస్తుంది వస్తదేమో. అనే ఆలోచన కలిగాడు. ఆలోచన వచ్చింది ఆయనకి. రాగానే ఏం చేశాడు? దేవుడు ఎవరో తెలియదు. వెంటనే, నేను ఓకే. ఎరగను, నాకు తెలియదు, నేను ఆయన అసలు ఎప్పుడు చూడలేదు అనే స్వభావం సహజంగా మానవునికి వస్తే ఉంది. అంటే ఏంది, తలుచుకున్నాడు అలాంటి శ్రమ నాకు కూడా వస్తుందేమో అనుకున్నాడు, అసలు రాలా. వస్తే ఇంకెట్టుంటాడు అనేది ఆలోచన చేయి. మనకు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళందరూ తిరస్కరించి తిరుగుబాటు చేస్తారేమో అని అనుకోగానే హృదయంలో ఎందుకు భయం. వచ్చిన ఇబ్బందులే అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటది. అలా కాకుండా వస్తే వచ్చిందిలే శ్రమ, అప్పుడు చూసుకుందాము అనే పరిస్థితి మానవునికి ఉంటే, అలాంటి పరిస్థితిలో శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆ శ్రమలో నిన్ను కాపాడతాడు అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో మనం చూడవచ్చు, యేసు ప్రభు వారు ఎన్ని శ్రమలు అనుభవించాడు మనకు తెలుసు కదా. ఏంటి శ్రమలు? మాటలతో శ్రమలు, శారీరకంగా ఇబ్బందులు కలగజేసినప్పుడు కలిగే శ్రమలు. ఏంటది? శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సద్దూకయ్యులు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరాలేస్తున్నారు. మనం బుద్ధిగానే ఉన్నామండి. మన మీద ఒకడు ఎవడన్నా నేరం వేస్తే హృదయం ఎలా ఉంటుంది? నేను చేయకపోయినా కూడా చేశాడు అంటున్నాడు అనే హృదయము నొచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారిని అనేక రకాలైనటువంటి మాటలతో ఇబ్బందులు పెట్టారు. ఏంది ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం, అందులో తప్పులు పట్టుకుందాం. శ్రమ అనేది శారీరక శ్రమ ఒకటి, మానసికమైనటువంటి శ్రమ ఇంకొకటి. మానసికమైనటువంటి శ్రమకి మానవుడు తట్టుకోలేడు, శారీరక శ్రమని కొంతవరకైనా తట్టుకోగలడు. మనుష్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే శారీరక శ్రమ కోసం కాదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనస్సుకు కష్టం కలిగినప్పుడు
ఇలాంటి పరిస్థితుల్లోనే వాడు ఆత్మహత్యకు పూనుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దేవుడు మనకు నిర్ణయించినటువంటి కాలము దగ్గరికి రాకుండానే మనము తప్పు చేశాము అని అర్థం. తప్పు చేస్తే ఎక్కడికి పోతాము? చచ్చిపోతే నరకంలో పడతామని రాయలేదు కదా అని చాలా మంది ప్రశ్నించవచ్చు. కానీ అది తప్పు చేసినప్పుడు వచ్చినటువంటి మరణం. అది తెలుసుకుంటున్నామా? ఏం జరుగుతుంది? దేవుడు మనకు కొంతకాలం బ్రతుకు అన్నాడు. ఆ బ్రతుకు అప్పుడు దాకా బ్రతకకుండా మధ్యలో ముగిస్తే దేవుడు నిర్ణయించిన దానిని మనం తిరస్కరించినట్టు లెక్క. దేవుని యొక్క మాటను తిరస్కరిస్తే ఏమవుతుంది? మరణం వస్తుంది. ఆ మరణము శారీరక మరణమే, కానీ నిర్ణయించిన దాన్ని మనం తిరస్కరించాం కాబట్టి ఆత్మీయ మరణం కూడా సంభవించి తీరుద్ది అనేది. అందుకే పెద్దలు అంటుంటారు, వీడు మధ్యలోనే ముగించాడు రా, ఇంకా చేయాల్సిన పనులుండి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దేవుని దగ్గరికి పోడరా అంటే మానవుల యొక్క ఊహ ఆ విధంగానే ఉంటది. దేవుని యొక్క ఆలోచన కూడా ఆ విధంగానే ఉండి తీరుద్ది. ఇందులో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అందరితో పాటుగా కూర్చొని తింటున్నాడు కదా, పాపులతో కూడా కూర్చొని తింటున్నాడట. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 19వ వచనాన్ని, లూకా సువార్త 7వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి గొప్ప మాట అంటాడు. ఆయన్ని తిండిబోతూ, మద్యపాని, పాపులకు స్నేహితుడు, ఇంకా దెయ్యములకు అధిపతి. అంటే బలహీనుడిని లొంగ తీసుకోవాలి అంటే వాడు బలవంతుడై ఉండాలి. ఇక్కడ తాగేవాళ్ళు, ద్రాక్షారసం తాగేవాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటుగా ద్రాక్షారసం తీసుకున్నాడు. మద్యపాని. ఇంకా ఏమంటున్నాడు? తిండిపోతూ, అందరితో పాటుగా కూర్చొని తింటా ఉన్నాడు. అలాగే పాపాత్ములైనటువంటి మనుష్యుల్ని దగ్గరికి రానిస్తున్నాడు. వాళ్ళు ఏంటి? అప్పుడు ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళ పాపాలన్నీ దాచిపెట్టుకొని ఎదుటివాడి పాపాన్నే లెక్కేస్తారు. వాడు పాపాత్ముడు కాబట్టి వాడి జోలి నేను పోకూడదు అని దూరంగా ఉంటారు. చూసారా? పాపము అనేది అందరికీ ఉంటది, అందరూ చేసేది అదే అనేది మనం తెలుసుకొని తీరాలి. అందుకే పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు, పాపము అనేది అందరూ చేసేటువంటిదే, ఏ భేదము లేదు, అందరూ పాపమే చేస్తున్నారు. చేయటమే కాదట, వాని కంటితోటి చూడటం గాని, చెవుతో వినటం గాని, హృదయంతో ఆలోచించటం గాని, ఈ అన్ని కూడా పాపానికి లాక్కుపోయేవే అనేది మనం తెలుసుకొని తీరాలి. అసలు మానవుని యొక్క పుట్టుకే పాపంతో ఉంది అనేది పరిశుద్ధ గ్రంథకర్త రాస్తున్నాడు. మనకి కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయ్యా నేను పుట్టటమే పాపంలో పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే నా తల్లి గర్భము దాల్చిందయ్యా, కాబట్టి నేను పాపిని అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో మనం చూస్తే ఎంతో గొప్పదైనటువంటి మాట. అందరూ ఆయన్ని చూసి అపహసించినట్లుగా కనిపిస్తా ఉంది. ఇందాక మనం చదువుకున్నామా ఈ మాట? ఏంటది? ఆయన తిండిపోతూ, తాగుబోతూ. ఒక పరిసయ్యుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారు భోజనానికి పిలిచాడు కదా అని ఈయన బయలుదేరి వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఒక్కరే వెళ్ళరుగా, ఆయనతో పాటుగా శిష్యులు వస్తారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఆయన ఫాలో అవుతారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు కష్టాలు తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో వస్తారు. అయినా కూడా ఆ పరిసయ్యుడు డబ్బులు ఉన్నవాడు. పైగా భోజనానికి ఎందుకు పిలిచాడయ్యా అంటే ఆయనకి ఒక విషయంలో స్వస్థత కలిగింది.
కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అతనికి స్వస్థత కలిగింది. అందువలన ఆయన ఏం చేశాడు అంటే, ఈ పరిసయ్యుడు యాజకుల దగ్గరకు పోయి చూపించుకున్నాడు. శుద్ధివయ్యావయ్యా నీవు అన్నారు. వచ్చాడు, ఇంటికి వచ్చాడు, పెద్ద పార్టీ ఇస్తున్నాడు. అప్పటిదాకా ఈడు ఎక్కడున్నాడు? ఊరు బయట ఎక్కడో పొలిమేరలో ఉంచారు వీడిని. దేవుడు స్వస్థపరచగానే ఇతను గృహానికి వచ్చి కూర్చొని భోజనానికి ఏర్పాట్లు చేశాడు. సీమోను అనబడినటువంటి ఆ వ్యక్తి పరిసేయుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడు అంటే, యేసు ప్రభు వారు రాగానే ఒక ఆమె వచ్చింది. ఎవరమే? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి కన్నీటితో పాదాలు కడిగి తర్వాత ఏం చేసింది? వెనుక తట్టు ఆయన పాదముల మధ్య నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అదండి ఆయన ప్రాముఖ్యత పాదములను ఏంటంటే, ఇక్కడ కన్నీరు వస్తుంది అందరికి. కన్నీరు వచ్చినా కూడా ఎంతో గొప్పగా చూసుకునేటువంటి వెంట్రుకలు. అద్దంలో దూకునేటప్పుడు 2 వెంట్రుకలు రాగానే ఈ పురుషులు ఎటు కట్ చేయించుకుంటారు కాబట్టి వాడికి రాలినా ఒకటే, రాలేకపోయినా ఒకటే. బట్టన్ ఎత్తి వచ్చిన వాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. స్త్రీలు అలా కాదు. ఇలా దువ్వితే వచ్చిందో ఆ వెంట్రుకలు మళ్ళీ అతికిచ్చిందాక ఊరుకోరు. అంత పవిత్రంగా చూసుకునేటువంటి వెంట్రుకలు తీసుకొని వచ్చి ఇలా ముందుకు తీసుకొచ్చి ఆయన తుడుస్తా ఉంటారు. పాదములు తుడిచి. చూడండి, అంటే తనను తాను ఎంతగా తగ్గించుకుందో. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని రాయబడితే తన పాపమును గుర్తు చేసుకుంది. తన పాపములు ఒక్కసారి గుర్తు చేసుకొని వీటి నుండి నాకు విడుదల కలగాలి అనే ఆలోచన కలిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? స్వస్థపడినటువంటి ఆ వ్యక్తి ఏం జరిగింది? అతను యేసు ప్రభు వారు వస్తే, అసలు గొప్పవాళ్ళు ఎవరన్నా ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడైనా ఆచారం ఉంది. ఇప్పుడంటే ట్యాపులు వచ్చినాయి, రకరకాలుగా అక్కడ పోయి కడుక్కో, ఇక్కడ పోయి కడుక్కో అంటారు. కానీ వెనకటి రోజుల్లో ఇంట్లో ఉన్నవాళ్ళు సహజంగా బయటకు వచ్చి గాబు దగ్గర ఉన్నటువంటి ఒక లోటానో చెంబో తీసుకొని వచ్చి నీళ్లు ముంచి ఆ వ్యక్తికి ఇస్తారు. ఆ వ్యక్తి కడుక్కున్న తర్వాత తుడుచుకోవటానికి ఒక టవల్ ఇస్తారు. తుడుచుకున్న తర్వాత ఆ రోజుల్లో ఏందయ్యా అంటే నూనె తలకు రాయటం అలవాటు. ఎందుకంటే ఎడారి ప్రాంతాలు, ఎండ ప్రాంతాలు, తల ఎండిపోయి ఉంటుంది. అందువలన భోజనానికి పిలిచినా ఇంటికి వచ్చినా ఈ పరిచర్య సపర్యలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ఏమయ్యా పరిసయ్యుడా, నీవు నాకు ఈ విధంగా చేసావా? తలుసుకోలేదే. నేను నీకు చేసిన మేలు ఎంత గొప్పది. మేలు చేస్తే ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందులో మేలు జరిగింది నీకు? శారీరకమైనటువంటి స్వస్థత కలిగింది. దానిని శారీరకంగా కలిగితే స్వస్థత, మానసికమైనటువంటి స్వస్థత కూడా నీకు కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటయ్యా అంటే నీకు ఆత్మీయంగా కూడా స్వస్థత కలగాలి. అంటే ఆత్మీయంగా నీ పాపములను ఒప్పుకొని తీరాలి. శారీరకమైనటువంటి స్వస్థత లోకములో మానవుల వలన కలగనటువంటి స్వస్థత అది. అలాంటి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి ఈ యేసుక్రీస్తు వారిని భోజనానికైతే రమ్మన్నాడు, కానీ మిగిలిన విషయాల్లో ఆయన పట్టించుకోలేదు. చూసారా? ఒక వ్యక్తి అంటున్నాడు, 116వ అధ్యాయంలో కీర్తనకారుడు రాశాడు, 12వ వచనాన్ని 13వ వచనాన్ని వరుసగా చదువుకుంటే అందులో రాస్తున్నటువంటి గొప్ప మాట కనిపిస్తా ఉంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అన్నిటికీ ఈ ఉపకారం స్వస్థత ఉంది. దేవుడు చేసిన ఉపకారము అంటే ఆయన నుండి మనం పొందినటువంటివి మేలు. ఎన్ని కష్టాల నుండి నిన్ను విడిపించాడు, ఎన్ని రుగ్మతల నుండి ఆయన నిన్ను కాపాడాడు. కష్ట నష్టాలు వస్తే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కదా.
ఆయన పేరే అది కదండి. ఏం పేరండి ఆయన పేరు? యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. ఏం పేరు? మొన్నే కదండి క్రిస్మస్ అయిపోయింది. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు. తోడు, దేవుడు మనకు తోడు. ఏం పేరు? ఇమ్మానుయేల్ అండి. అమ్మయ్య, బతికాం. ఆయన పేరు ఇమ్మానుయేలు. అంటే ఏంది? దేవుడు దేవుడు మనకు తోడని మనకు అర్థం. తోడు అనబడినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. సహోదరుడా, ఇందులో అంటున్నాడు, దేవుడు నాకు చేసిన ఉపకారం ఏంటయ్యా అంటే స్వస్థత కలిగింది. ఆ స్వస్థతలో దేవుడు నాకు చేసిన మేలుని, అంటే చిన్న చిన్న రోగాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి, అయ్యే పోతుంటాయి. జలుబు చేస్తే చాలా మంది చెబుతుంటారు, అయ్యా మందులు వాడకపోతే వారం రోజులు, మందులు వాడితే 7 రోజులు తగ్గిపోద్ది అని. అంటే ఏంది, మందులు వాడకపోయినా పోద్ది అని. చిన్న చిన్న రోగాలు, జ్వరాలు వగైరా వగైరాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటన్నిటిని టెస్టులు చేయించుకుంటారు, తగ్గించుకుంటారు. అది కాదు ఇక్కడ. మానవుల వలన కానటువంటి స్వస్థత, దేవుని వలన కలిగినటువంటి స్వస్థత. అది దేవుడు నాకు చేసిన ఉపకారం ఏంటయ్యా అంటే లోకములో నాకు కలగనటువంటి మేలు ఇదిగో అయ్యా నీ వలన నేను పొందాను. ఇది మాట్లాడేటువంటి మాట. చూడండి ఏం మాట్లాడుతున్నాడు, చదువు. యెహోవా 12. నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆ, నేను ఆయనకి ఏమి చెల్లించుదును? ఏదో 1 2 కాదండి. ఎలాంటి మేలులట? ఉపకారములన్నిటికీ. ఎన్నో ఉపకారాలట. ఆ ఉపకారాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నేను నిజంగా కృతజ్ఞత తెలియజేయాలి కదా దేవునికి. రాస్తున్నాడు ఇందులో పరిశుద్ధ గ్రంథకర్త, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూస్తే అందులో ఇంకొక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. కొలస్సీలకు మరియు రాసిన ఆ, మాట చేత గాని ఇందులో క్రియ అంటున్నాడు, చేత మాట చేత కానీ క్రియ చేత గాని క్రియ చేత కానీ మీరేమి చేసినను నేను ఏం చేసినా నువ్వేం చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రి అయిన దేవునికి ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఎలా సమస్తమును చేయాలట? ఆయన పేరట యేసుక్రీస్తు ద్వారా తండ్రి తండ్రి అయిన అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చెల్లించాలి. సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తము అని రాస్తున్నాడు. లోకములో అన్ని ఇబ్బందులు నీకు కలుగుతుంటే, అన్ని బాధలు నీకు కలుగుతూ ఉంటే, వాటన్నిటి నుండి కాపాడినటువంటి ప్రభువుకి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. తెలియచేస్తూ ఉండాలి అనేది ఇందులో తెలుస్తూ ఉంది. కీర్తనకారుడు రాసిన 116వ అధ్యాయం 12వ వచనములో దేవుడు నాకు చేసినటువంటి మేలులకు అన్నిటికీ కూడా నేను ఏం చెల్లించాలయ్యా ఆలోచన చేస్తున్నాడు. ఎవరైనా ఆలోచించారా? నాకు జ్వరం వచ్చింది, దేవుడు తీసేశాడు. కష్టం వచ్చింది, దేవుడు తొలగించాడు. బాధలు కలిగినాయి, వాటి నుండి నాకు విముక్తి కలిగించిన దేవునికి అన్ని దేవుని దగ్గర నుంచే వస్తుంటే మరి దేవునికి నేను ఏమన్నా ఇవ్వాలిగా. ఏమి ఇవ్వాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందులో రాస్తున్నాడు 116వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను అపకారం ఆయనకి ఏమి కాదమ్మా, ఉపకారం. ఉపకారములన్నిటికీ నేను ఆ, ఆయనకి ఏమి చెల్లించుదును? ఉమ్, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అది అమ్మ చెబుతుంది ఏమని? రక్షణ యెహోవా పాత్ర నామమున నేను ప్రార్థన ప్రార్థన చేసేదను. చేస్తాను. ఒకటి ముందు భాగం ఏముంది? రక్షణ పాత్రను రక్షణ చేతపుచ్చుకొని పాత్రను చేతబుచ్చుకుంటాను నేను. నేను విచిత్రమైనటువంటి దాన్ని చేత పట్టుకొని బజార్లో నిలబడితే జనులు చూస్తారు కదా, చూసి అడుగుతారు కదా, ఏంటండి అది అని. అయ్యా, నేను దేవునికి ప్రార్థన చేసే విషయం ఇప్పుడు దాకా చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను, మీ ఎదుట నీ వింటున్నావు కదా. ఏంటి, ఎందుకు అంటే నన్ను దేవుడు రక్షించాడు.
హల్లెలూయా. నన్ను దేవుడు రక్షించాడు. రక్షించాడు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి కాబట్టి దానిని నేను అందరికీ తెలియజేయటానికి సిద్ధపడుతున్నాను. రా- యెహోవాకు నా ఆ, మ్రొక్కుబడులు చెల్లించెదను. ఏది ఆయన ప్రజలందరి కృతజ్ఞత ఎదుటనే స్తుతులేనా చెల్లించెదను. చెల్లించేది? ఇంకా ఏందట దేవుడు అవునండి. కోరుకుంటుంది? మ్రొక్కుబడులు మొక్కుబడులు, చెల్లించేవని. దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు. ఇవన్నీ దేవుడు ఏం చేసుకుంటాడండి? మనం అన్యుల దగ్గరకు పోయి చూస్తుంటాం కదా, ప్రతి పండక్కి వాళ్ళు ఏం చేస్తారు? వంటలు వండుకుంటారు, ఇంకా రకరకాలైనటువంటి పండ్లు తెచ్చి అక్కడ పెడతారు. పెట్టి ఏం చేస్తారు? దాన్ని తినేస్తారు మళ్ళీ. ఏం చేస్తారండి వంటకాలు? తింటారండి మళ్ళీ వాళ్ళే. వాళ్ళే తినేస్తారు కదండి. అవును. వాళ్ళు తిన్నది కాక ప్రజలకు పెడతారు. కానీ మనం ఏం చేయాలో అందులో తెలుస్తుంది. ఏందట? ఏం చేయాలి? నేనేం యెహో చేస్తాను? ఆయన ఎందుకు చేస్తాను? ప్రజలందరి ఎదుట కానుకలు సమర్పిస్తాను. ఏం కానుకది? మ్రొక్కుబడులు. మొక్కుబడి. ఇదిగో నీవు నాకు అది చేస్తే నేను ఇది ఇస్తాను, మొక్కుబడి. ఈ మొక్కుబడుల వలన వచ్చేటువంటిది ఏదైనా ఉంటే అది దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో అది ఉంచాలి. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నా మందిరములో ఆహారం ఉండునట్లుగా నువ్వేం చేయాలి? ఆహారాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఆ మందిరంలో పెట్టాలి. ఆహారము ఎవరికి పెట్టాలి అంటే పొరుగురు వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో పడి ఇబ్బందులు పడి తిండి లేక మాడుతున్నటువంటి వారికి ఆహారం పెట్టాలి అనేది దేవుని యొక్క మాట. అంతేగాని అక్కడ పెట్టేసి మళ్ళీ జేబులో పెట్టుకొని పోవటం కాదు. నెలాఖరయ్యా ఇది, లేదంటే నెల మధ్యలోకి వచ్చామయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు పాద్రి గారు, మొన్న ఇచ్చాను కదా కానుక, ఆ కానుక నాకు మళ్ళీ రిటర్న్ చేయండి, నేను మళ్ళీ జీతాలు వచ్చి నాకు ఇస్తాను, అది ఇది కలిపి. అది కాదు చేయాల్సింది. ఇచ్చాము అంటే అది ఎవరికి చెందాలి? దేవునికి దేవునికి చెందాలి. చెందాలి. దేవునికి చెందాలి అంటే ఎవరు దేవునికి సంబంధించింది? ఒక పక్క మేకలు, ఒక పక్క గొర్రెలు గొర్రెలు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినాయి. మేకలంటే ఎవరు? అపవాదికి అన్నిటిని. సంబంధించిన వాళ్ళు. గొర్రెలు అంటే దేవునికి సంబంధించిన వాళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు, బట్టలు లేనటువంటి వాళ్ళకి బట్టలు ఇచ్చావు, ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చావు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తీర్చావు నీవు. కాబట్టి నీవు నా దృష్టిలో ఉన్నావు. చూసారా ఎంత గొప్ప మాట! ఇదిగో వాళ్ళకి చేశావు కాబట్టి ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్ట. నాకు చేసినట్లు. అంటే వాళ్ళు ఎవరు? దిక్కులేని దరిద్రులందరూ కూడా, బేదలను ఇబ్బందులు ఉన్న దరిద్రులను. వాళ్ళందరూ కూడా మొర పెడతారండి. అందుకని దేవుని బిడ్డలు వాళ్ళు. కష్టం వచ్చిన వాడు, లోకంలో ఇంకెవరు లేరు అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? దేవునికి మొర పెడతాడు. అందువలన వాడు దేవుని యొక్క బిడ్డ. వాడికి సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుని యొక్క చేసినట్టు. బిడ్డగా చేస్తే దేవునికి చేసినట్టు. ఆయన సంతోషపడతాడు. కాబట్టి ఏం చేయాలి? మనం చేస్తే అది కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత కాదు, కృతజ్ఞతగా ఉండాలి. కాబట్టి దేవుని ఎదుట నిలబడి నీవు చేయాల్సినటువంటి మేలు అందులో గొప్పగా కనిపిస్తా ఉంది. శోధనలో నుండి నిన్ను బయటికి లాగేటువంటి దేవుడు ఇందులో మన దేవుడు. అలాంటి శోధన నుండి కాపాడిన దేవుడికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. ఇంకా చదవమ్మా, 116 ఇంకా ఉంది, అది చదవండి ఒక్కసారి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. చదవనా సరే? వద్దులేమ్మా, అది వద్దులే ఇంకా. అంతే ఉంది. కాబట్టి ఇందులో రాస్తున్నటువంటి గొప్ప మాట ఏంటయ్యా? నీవు దేవునికి ఎంతో కొంత ఇచ్చి తీరాలి. ఏమిస్తావు దేవునికి? సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడయ్యా?
నీ హృదయాన్ని నాకివ్వు అంటున్నటువంటి దేవుడు. నీ ఇవి ఆస్తి నాకు పాస్తులు అసలు ఆయన ఇచ్చేనా? అడగడు. ఎందుకని? అవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి నీకు ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన దాంట్లో కొంత ప్రజలకు ఇవ్వాలి. ఒకటి తీసి పక్కన పడే నీ వరకు నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అనేది. ఇందులో యేసు ప్రభు వారు ఎందుకు శ్రమపడ్డాడు అని జనం అడుగుతానే ఉంటారు. ఇందులో చక్కని మాట రాయబడతా ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నాడు, తాను తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శ్రమ శోధి పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధించబడే వాళ్ళకి సహాయకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే శోధించబడుతుంటారో, ఎవరైతే బాధలు పొందుతుంటారో అపవాది చేత, వాళ్ళకి సహాయం చేయటానికి కారణం ఏంటయ్యా అంటే తను కూడా శోధించబడ్డాడు శోధింపబడ్డాడు. కాబట్టి, శ్రమ పడ్డాడు కాబట్టి, ఇంకెవరికైనా శ్రమ పొందే వాళ్ళకి సహాయం చేయటానికి బద్ధుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా? హల్లెలూయా. ఇందులో మనం చూస్తే మనం శ్రమలను కష్టాలను ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు యేసు చూడాలి. ప్రభువారి వైపు చూడాలి. మనం పేతురునే తీసుకోవచ్చండి. పెద్ద కష్టం వచ్చింది పేతురుకి. ముందేమో ప్రభువా నేను కూడా నడిచి వస్తా అన్నాడు. బానే ఉంది, నడువు అన్నాడు. నడిచి గాలి కలి చూసా అంట. ఎటు చూడాలా? యేసు వైపు చూడు. ప్రభు చూడట్టు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరి వైపు చూస్తే రక్షణ కలుగుద్ది? ఎవరి యేసు వైపు వైపు. చూస్తా పోతే నీకు దేవుడు మేలు చేస్తాడు? ఆయన వైపు చూస్తా ఉంటే నువ్వు కాపాడబడతావు. కానీ ఎవరి వైపు చూస్తున్నావు? అపవాది కళ్ళే నువ్వేమన్నా చూస్తున్నావా? చూస్తే అయ్యో నా బిడ్డ అటు చూస్తున్నాడులే అని నిన్ను లాక్కొచ్చే పరిస్థితి ప్రభువుకు ఉండదు. నీవు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తా ఉంటే, చూస్తా ఉన్నప్పుడు జరిగేటువంటి కష్టాలకి బాధ్యత ఎవరిది అంటే దేవుడి. దేవునిదే. ఎందుకని? మనం ఆయన కలిసి చూస్తున్నాము, ఆయన చెప్పినట్టు చేస్తున్నాము. వచ్చింది కష్టం. ఆ కష్టం తీర్చాల్సింది ఎవరు? దేవుడే తీర్చాలి. దేవుడే తీర్చాలి. అలాంటి మంకుపట్టు మన దగ్గర ఉండాలి. మంకుపట్టు అంటే తెలుసుగా, విడవకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇదిగోనయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, తీరుస్తావా లేదా అంటే ఇంకొకరితో చెప్పటం కాదు, దేవునితో కూర్చొని ప్రార్థన చెయ్యాలి. ఇందాక చెప్పాడు భక్తుడు, నేను రక్షణ పాత్రను పట్టుకొని ఏం చేస్తాను? దేవునికి ప్రార్థన చేసేది. చేస్తాను. ప్రార్థన చేసేటువంటి పరిస్థితి నీకు ఉందా? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 4, 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఆ, లోకమును జయించుదురు. ఏందట? లోకమును దేవుని మూలముగా మూలముగా పుట్టిన పుట్టిన వాళ్ళందరూ వారందరూ కూడా లోకమును జయించుదురు. లోకాన్ని జయిస్తారు. ఆ, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏంటండి లోకాన్ని జయించే విశ్వాసము? మన యొక్క విశ్వాసమే. విశ్వాసము, నమ్మకం అండి. మన నమ్మకము దృఢంగా ఉంటే, యేసు ప్రభు వారి మీద నమ్మకంగా ఉంటే ఏం కలుగుద్ది? విజయం విజయం మనదే కలుగుద్ది. అవుతుంది. విజయం కలగాలంటే ఏం జరిగి ఉండాలండి? నేను గెలిచాను అంటే ఏం జరిగి ఉండాలి? ముందు విశ్వాసం గట్టిగా కలబడి ఉండాలి కదండి. పోరాటం జరిగి ఉండాలి కదండి. పోరాటం లేకుండా విజయం ఎలా వస్తుందండి నువ్వు చెప్పుకోవటానికి? ఆ పోరాటం చేసేది ఎవరు? మన తరపున యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు చేస్తాడు పోరాటం. ఆయనే జయించాడు కనుక జయించిన మనకు సహాయం. జయమేమో మనం పొందుతాము, యుద్ధం చేసేదేమో దేవుడు. దేవుడు.
విజయం కలిగేదేమో లోకంలో మనకి మనకి. మనకి అపజయం ఎవరికి? అపవాది అపవాదికి. 3 విషయాలు ఇందులో కనిపిస్తుంది. శ్రమ లేని సుఖమైనటువంటి జీవితం ఎవరికైనా కావాలనుకుంటే ఆయన అలాంటి వాగ్దానం చేయనే చేయలే. శ్రమలో నుండే దేవుని వైపు చూస్తూ ఎంత గొప్పగా రాణించినటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు అపవాది మనకి విరోధి అవుతాడు. యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాము అనగానే అపవాది మన మీద యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అక్కడ చూసారా? ఆ సిద్ధంగా ఉన్న అపవాది మన మీద ఏమేం పడేస్తాడో మనకి ఎంత క్లియర్గా రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నటువంటి గొప్ప మాటలు కనిపిస్తూ ఉంటాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఉమ్, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఉమ్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇందులో ఏలయనగా అంటున్నాడు, మిగిలిన విషయాలన్నీ కూడా చాలాసార్లు మనం చదువుకున్నాయే చెప్పుకున్నాయే. అపవాది శక్తుల్ని ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం కావాలి. సర్వాంగ కవచం ఎందుకు? శిరస్సు నుండి పాదం వరకు కవచం వేసుకోవాలి అంటే అది ఎందుకోసం? అపవాది తంత్రములు తంత్రగాడు, వాడు ఎక్కడైనా ఎన్నో తంత్రాలు కల్పిస్తుంటాడు. ఆ తంత్రాల దెబ్బకి మానవుని యొక్క శరీరంలో శిరస్సు నుండి పాదం వరకు ఏ భాగాన్నైనా కొట్టగలడు. కంటిని కొడతాడు, చేతిని కొడతాడు, చెవుని కొడతాడు. అంటే కొట్టడం అంటే స్వాధీనపరచుకోవటం అని అర్థం. తల నుండి పాదం వరకు ఏ భాగంలోనైనా చూస్తాడు. చూసి ఎక్కడ మెత్తగా ఉందో దాన్ని కొడతాడు. షుగర్ వచ్చిందండి, ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో ఎక్కడ మెత్తటి భాగం ఉంటుందో ఆ భాగం దెబ్బతింటుందండి. దాన్నే అపవాది అనుకోండి. శరీరంలో ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన నడిచే ఆ మార్గాలన్నిట్లో కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చిన్న లోపం కనపడ్డా కూడా వెంటనే అక్కడ పట్టేసుకుంటాడు, చూపులో పట్టుకుంటాడు. ఆ చూపు ఒక్క మార్గంలో పోయేటట్టుగా చేస్తాడు. చెవులు, దురద చెవులు అంటే గీకోవటం కాదులే, వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు వినేటువంటి చెవులు. ఏం చెవులు అవి? దుర్గ అనేక చెవులు రకాల గలవారే మాటలు వినేటువంటి చెవులు, అనేక రకాల మాటలు మాట్లాడేటువంటి నోరు, అనేకమైనటువంటి పనులు చేసే చేతులు, చేయటమే కాదు నీవు అనుకున్నదే తడవుగా అక్కడికి పోయే లాక్కుపోయేటువంటి కాళ్ళు. చూసారా? శరీరానికి కావలసినటువంటి ఏ సుఖమైనా సరే అపవాది పట్టుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో నీవు శోధనలో పడిపోతావు, శ్రమ కలుగుద్ది రాస్తున్నాడు. ఆ శ్రమల నుండి దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఇందులో ఏం రాస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో శిరస్సు నుండి పాదం వరకు నీవు సర్వాంగ కవచాన్ని దేవుడు ధరించుకొనుడి. ఎక్కడ దెబ్బ తగలటానికి వీలు లేకుండా చేసేటువంటి దేవుడు ఆయన. అలాంటి కవచాన్ని నువ్వు ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్బా చాలా బరువుగా ఉంది, చాలా కష్టమయ్యా, నేను చూసేది పలానా రోజు చూస్తుంటే ఇప్పుడు మానుకోమంటాడేమి అని అనుకుంటున్నావా? నీ ఆలోచన క్రమం మార్చుకోవాలంటే కష్టంగా ఉందా? కవచాన్ని ధరింపజేసినప్పుడు ఆ కవచము నిన్ను కాపాడుతూ ఉంటది అనేది ఇందులో రాయబడినటువంటి మాట. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఎప్పుడైనా సరే శ్రమ సంభవించినా నువ్వేం చేయాలంటే యాకోబు పత్రికలో రాస్తున్నాడు, ఎవరికైనా శ్రమ సంభవించినా వాడేం చేయాలట? ప్రార్థన చేయాలండి. చెప్పండి. శ్రమ ప్రార్థన సంభవించి చేయాలి. ఏం చేయాలట? మీలో ప్రార్థన ఎవడైనా చేయాలి. చేయాలండి.
సంఘ పెద్దలను పిలవాలి. సంఘ పెద్దలందరూ వాళ్ళే ప్రార్థనలు చేయట్లేదు, వాళ్ళు వచ్చి నా కోసం ఏం చేస్తారు అనుకుంటే పక్కన తీసి పెట్టండి, నువ్వు ప్రార్థన చేయి. మీలో ఎవరికైనా శ్రమ ప్రార్థన సంభవించినా ఆలకించేటువంటి అతడు దేవుడు. ప్రార్థన చేయవలెను. ఆ ఎవరికైనా సంతోషము కలిగిన ఆ, అతడు కీర్తనలు పాడవలెను. మన కీర్తనలు పాడుతున్నాం కదండి, పాడేవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా? అందరం సంతోషంగా ఉన్నామండి అనేవాళ్ళు అనండి పోనీ. ఎవరు హల్లెలూయా. అంటలేదు. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. అది ఎవరికైనా గుర్తు. రోగి అయిన రోగి అయి ఉంటే ఏం చేయాలి? పెద్దలను పిలిపింపవలెను. వారు ఆ, ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికి ప్రార్థన చేయవలెను. యాకోబు గారు రాసినటువంటి పత్రిక చాలా చిన్న పత్రికే, అయినా కూడా ఎంతో గొప్ప మాటలు అందులో రాయబడ్డాయి. కాబట్టి శ్రమ సంభవించిందని కుంగిపోకుండా దేవుని మార్గంలో ఆయన వైపు చూస్తూ నడవాలి అనేదే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వెనికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. కృప కలిగిన దేవారక్షక నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభా, శ్రమ అనుభవించేటప్పుడు నాయన మానవులు ఏ విధంగా తప్పిపోతారో అయా మేము అందరము తెలుసుకుంటూ ఉన్నాం. అవునయ్యా, శ్రమ అనేది కలిగితే అయా శోధనలో శ్రమ, అయా నాయన తండ్రి సాతాను శోధించినప్పుడు కలిగే శ్రమ, అయా నీవు హృదయాన్ని పరిశీలన చేసేటప్పుడు కలిగేటువంటి శ్రమ, ఈ శ్రమల్లో నాయన అన్నిటిలో కూడా నీవు కాపాడే దేవుడు. దానికి నేనేం చేయాలో నాయన తండ్రి మీరు అయా తెలియజేశారు. మేము అందరం ఏం చేయాలి శ్రమలు కలిగినప్పుడు అంటే నీ వైపు చూస్తూ ముందుకు నడవాలి, నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు కలిగే రక్షణ మేము అనుభవించాలి అనే మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. సహాయం చేసే దేవుడు నాయన. జూమ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని పాదముల చెంత పెడుతూ ఉండగా మీరు నాయన నీ హస్తమును చాచండి, అయా ముట్టండి, అయా కాచి కాపాడే దేవుడవునైనా మీకు స్తోత్రాలు. అయా ఉదయకాల సమయంలో మా ప్రార్థన ఆలకించండి. అయా మేము మా పని పాటల్లోకి వెళ్ళబోతున్నాం, సహాయం చేయి దేవా, మీకు స్తోత్రాలు. కనికరించండి. మరలా మీరు ఇచ్చే సమయం కొరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి ఆయన తండ్రి కనికరించి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చేతి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు అయా ఉన్నారు నాయన ఈ జూమ్లో, వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి. అయా పరిశుద్ధుడు అయిన ప్రభువ, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మానవులందరికీ నైనా మంచి ఆలోచనలు కలగచేసి నడిపించండి. మరి ముఖ్యంగా జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని నా జరేయుడైన యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,